ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మనము ఇజ్రాయెల్ రాజు అయిన యోహు గురించి ఒకసారి ధ్యానించుకుందాము. ఈ యోహు ఏంటంటే ఇజ్రాయెల్కి ఎలా రాజు అయ్యాడు అనే దాని గురించి మనం ఈరోజు ధ్యానించుకుందాము. మొదట అంటే ఇజ్రాయెల్ రాజ్యానికి మొదటి రాజు సౌలు, తర్వాత దావీదు, తర్వాత సొలొమోను చేసిన పాపాన్ని బట్టి దేవుడు రాజ్యాన్ని రెండుగా డివైడ్ చేస్తాడు. 2 గోత్రాలు యూదా రాజ్యంగాను, 10 గోత్రాలు ఇజ్రాయెల్ రాజ్యంగాను డివైడ్ అయిపోతుంది. ఈ యూదా రాజ్యాన్ని అయితే ఒక రాజవంశంలో నుంచే పరిపాలిస్తారు, అంటే దావీదు వంశంలో వాళ్ళే పరిపాలిస్తారు. బట్ ఇజ్రాయెల్ రాజ్యాన్ని మాత్రము ఒక వంశంలో నుంచి కాదనమాట. ఇక్కడ ఈ యోహు అనే అతను 4వ వంశానికి చెందినవాడు అనమాట. ఫస్ట్ ఎవరు? యరొబాముకి దేవుడు ముందు చెప్తాడు, నువ్వు నా ఎదుట యథార్థంగా నడుచుకుంటే నేనేం చేస్తానంటే నీ జనరేషన్ని దావీదుకి ఎలా కృప చూపించానో అలాగే నీ జనరేషన్కి కూడా నేను కృప చూపిస్తాను అని చెప్పి దేవుడు తనకి వాగ్దానం చేస్తాడనమాట. కానీ ఈ యరొబాము ఏం చేస్తాడు? దేవుడికి అగెనెస్ట్గా లేచి దానులో ఒక బంగారు దూడను, బేతేల్లో ఒక బంగారు దూడను పెట్టి ఐగుప్తులో నుంచి మేము విడిపించిన దేవతలు ఇవే అని చెప్పి వాటి వైపు, విగ్రహారాధన వైపు ఈ ఇజ్రాయేల్ని తిప్పుతాడనమాట. దేవుడికి అసహ్యం కలిగి దేవుడు తను చేసిన వాగ్దానాన్ని తీసివేసి ఈ వంశాన్ని తుడిచేస్తాడనమాట. తర్వాత ఎవరు వస్తారంటే బయెషా. ఇతను కూడా దేవుడికి వ్యతిరేకంగా నడుచుకుంటాడు. ఆ వంశం కూడా దేవుడు తీసేస్తాడు. తర్వాత ఎవరు వస్తారంటే ఆహాబు అనమాట. ఆహాబు రాజు వాళ్ళ వంశము. ఆహాబు రాజు వంశం అనేది కూడా దేవుడికి అగెనిస్ట్గా పాపం చేసి విగ్రహారాధన, బయలుదేవతల పూజలు ఇవన్నీ చేస్తాడనమాట. సో ఆ వంశాన్ని తీసేసిన తర్వాత లాస్ట్కి ఇప్పుడు యోహుని దేవుడు ఈ వంశాన్ని ఎంచుకుంటాడు. అసలు యోహు ఎందుకు రాజు అయ్యాడంటే అతను రాజు అయ్యే వ్యక్తి కాదు, కానీ దేవుడే ఈ యోహుని ఇజ్రాయెల్కి రాజుగా దేవుడు డిసైడ్ చేస్తాడు. ఎందుకు అంటే ఈ ఆహాబు రాజు చేసిన పాపాన్ని, అంటే దేవుడిచ్చిన అంటే ప్రవచన నెరవేర్పు అనమాట. ఏంటంటే ఈ ఆహాబు ఏలియా టైంలో ఈ ఆహాబు రాజు ఏం చేస్తాడంటే జనాలు విగ్రహారాధన వైపు నడుపుతాడు. మెయిన్గా ఎవరంటే వాళ్ళ వైఫ్. ఈ వైఫ్ ఎవరు అంటే యెజబెల్ అనమాట. ఈమె ఎవరంటే తూర్పు సీదోన్ యొక్క రాణి అనమాట. ఆమె చూడడానికి చాలా అందంగా ఉంటుంది. సో ఆహాబు ఆమెను పెళ్లి చేసుకొని భార్యగా తీసుకొని వచ్చిన తర్వాత ఈ బంగారు దూడలే కాకుండా ఆమె అష్టారోధ దేవతల్ని, బయలుదేవతలన్నీ తీసుకొచ్చి ఆమె పూజించడమే కాకుండా తన భర్తతో కూడా పూజింపచేసి ఇజ్రాయెల్లో అన్ని చోట్ల విగ్రహాలు ప్రతిష్ఠించి బయలుదేవతల ప్రవక్తలని ఏర్పరిచి బయలుకు గుడ్లు కట్టి పూజింపచేస్తుంది అనమాట. దీనికి ఈ ఆహాబు రాజు అడ్డు చెప్పడు. సో అది అంటే ఇజ్రాయెల్ జనాల్ని పాపం చేర్చడానికి కారణమవుతుంది. అదేవిధంగా ఈ ఏలియా టైంలో ఏం చేస్తుందంటే ఈమె ఎవరైతే యెహోవా ప్రవక్తలు ఉన్నారో వాళ్ళందరినీ చంపేస్తుంది ఆ పాపము. తరువాత నాబోతు అనే అతను ఉంటాడనమాట. అతని తోట ఇవ్వనందుకు తన మీద అబద్ధ సాక్ష్యం పలికిచ్చి చంపించేస్తారనమాట ద్రాక్ష తోట కోసం. సో అతని నిరపరాధుని యొక్క రక్తము ఇవన్నీ కలిపి దేవుడు ఏం చేస్తాడంటే ఏలియా టైంలో ఆహాబుకి ఒక ప్రవచనం చెప్తాడు. అయ్యా, నీ వంశాన్ని దేవుడు తుడిచివేస్తున్నాడు అని చెప్తాడనమాట. సరే, ఆహాబ్ మాత్రం యుద్ధంలో చనిపోతాడు. తర్వాత తన కొడుకైన ఏంటంటే యెహోరాము ఏం చేస్తాడంటే ఈ ఇజ్రాయెల్కి రాజు అవుతాడనమాట. ఇంకా యెజబెల్ బతికే ఉంటుంది. అయితే ఈ యెహోరాము ఏం చేస్తాడంటే ఈ యెహోరాము టైంలో ఈ యోహు అనే అతను, కొంతమంది, ఇతనే కాదు సైన్యాధిపతులు చాలామంది ఉంటారు, ఇతను కూడా ఒక సైన్యాధిపతి అనమాట, యంగ్ అబ్బాయి అనమాట. సో వీళ్ళందరూ కూర్చొని ఒకరోజు రాజ్యంలో ఉంటారనమాట. ఇప్పుడు ఆ టైంలో రాజు ఏం చేస్తుంటాడంటే ఈ యెహోరాము ఏం చేస్తాడంటే సిరియా రాజు మీదకి యుద్ధానికి వెళ్ళినప్పుడు తను గాయపడిన తర్వాత తను కోలుకోవడానికి తను రెస్ట్ తీసుకుంటాడు అనమాట. ఇజ్రాయెల్కి వెళ్ళి అక్కడ రెస్ట్ తీసుకుంటూ ఉంటాడు. ఈ టైంలో ఇదంతా ఎక్కడ రాయబడిందంటే సెకండ్ కింగ్స్ 9-10 అధ్యాయాల్లో అనమాట. సో ఈ 9వ అధ్యాయంలో ఏంటంటే స్టార్టింగ్లో ఏముంటుందంటే ఏలియా టైం అయిపోయింది కదా, నెక్స్ట్ ఎవరు మనకి ప్రవక్త ఎలీషా అనమాట. ఈ ఎలీషా గారు ఏం చేస్తారంటే తన శిష్యుల్లో ఒకరిని పిలిచి, అయ్యా, నువ్వు నడుము బిగించుకొని ఈ తైలపు గిన్నె చేత పట్టుకొని రామోత్ గిలాదుకు పోయి అక్కడ నింషికి పుట్టిన యెహోషాపాతు కుమారుడైన యోహు అక్కడ ఉన్నాడు, అతన్ని దర్శించి వాళ్ళందరి మధ్యలో నుంచి తను సపరేట్గా పక్కకు పిలిచి గదిలోకి తీసుకొని పోయి ఆ తైలపు గిన్నెని తీసుకొని తల మీద పోసి నిన్ను ఇజ్రాయెల్ మీద దేవుడు పట్టాభిషేకం చేశాడని చెప్పి ఆలస్యం చేయకుండా తలుపు తీసి పారిపో అని చెప్పాడనమాట. సో ఎగ్జాక్ట్గా ఆ ప్రవక్త ఏం చేస్తాడంటే అలాగే చేస్తాడు. యాక్చువల్గా ఈ యోహు అందరితో కూర్చొని ఉన్నప్పుడు తన దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళంతా చాలా ఎంతూజియాస్టిక్గా, భయంగా, ఎందుకంటే ఎలీషా అంటే చాలా పాపులర్ అండ్ పవర్ఫుల్ ప్రాఫిట్స్ అనమాట. వాళ్ళ దగ్గర నుంచి ఒక సమాచారం వస్తుందంటే
వాళ్ళు చాలా భయపడతారు. ప్లస్ ఏదైనా కొత్త సమాచారం తీసుకొచ్చారని ఎంతూజియాజం కూడా ఉంటారు. అందరూ అడుగుతారు. అడిగినప్పుడు తనేం చెప్తాడంటే, అయ్యా యెహూ నువ్వు ఒక్కడే సపరేట్‌గా రూమ్‌లోకి రమ్మన్నప్పుడు అలాగే సేమ్ ఎలీషా ఎలా చెప్పాడో అలాగే లోపలికి తీసుకెళ్ళి అభిషేకించి తను డోర్ తీసుకొని పారిపోతాడనమాట. ఇతను బయటకొచ్చిన తర్వాత అంటే తనతో పాటు ఉన్నారు కదా! వాళ్ళందరూ అడుగుతారు. ఏం జరిగింది చెప్పు, ఏం జరిగింది చెప్పు అంటే చెప్పడు కానీ ప్రెషర్ చేసినప్పుడు తను చెప్తాడనమాట. అంటే అప్పుడు ఇమ్మీడియేట్‌గా అంటే దేవుడు ఏదైనా మార్గాన్ని మన కొరకు సిద్ధపరిచినప్పుడు ఎలా ఉంటది అంటే నిజంగా అంటే వాళ్ళు అంటే మిగతా వాళ్ళు ఉన్నారు కదా ఫ్రెండ్స్. వాళ్ళు ఇమ్మీడియేట్‌గా ఇన్ఫర్మేషన్ తీసుకెళ్ళి యెహోరాముకి చెప్పి ఇతను ఏదైనా చేసుండొచ్చు. బట్ వాళ్ళు ఏం చేస్తారంటే ఇమ్మీడియేట్‌గా తన దగ్గర ఉన్న బట్టలన్నీ పరిచేసి తనని కూర్చోబెట్టి రాజుగా పట్టాభిషేకం చేసేస్తారనమాట. అంటే దేవుడు అంత సులువు చేసేస్తాడు తను రాజు అయ్యే మార్గాన్ని. అంటే దేవుడు నిర్ణయించాడు కాబట్టి. సరే. నెక్స్ట్ ఇప్పుడు ఇతని యొక్క టాస్క్ ఏందంటే ఈ ఈ ఆహాబు కుమారుల్ని మొత్తం ఆహాబు వంశాన్ని నాశనం చేయడం దేవుడు తనకిచ్చిన టాస్క్ అనమాట. ఇది మాత్రం పర్ఫెక్ట్‌గా చేశాడు. ఫస్ట్ ఎట్లా స్టార్ట్ చేశాడంటే ఈ యెహోరాము రాజు ఏం చేశాడు, అక్కడ దెబ్బలు తగిలి అక్కడ సేద తీరుతున్నాడు కదా! ఫస్ట్ అక్కడికెళ్తాడు. వెళ్తున్నప్పుడు ఇతను ఇంతమంది సైన్యాన్ని వేసుకొని అక్కడికి పోతుంటాడు. ఈ యెహోరాముకి యాక్చువల్ తను ఇంట్లో ఉంటాడు కదా! ఈ గోడ మీద కొంతమంది ఉంటారనమాట. అంటే ఆ ఇంటి గేట్ దగ్గర గోడల మీద కొంతమంది ఉండి ఎవరు వస్తున్నారు, ఎవరు పోతే రాజుకి ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. సో ఇతను యేహూ వస్తున్నాడని తెలిసినప్పుడు రాజు ఒక మనిషిని పంపిస్తాడు. సమాధానంగా వస్తున్నాడా లేదో కనుక్కొని. అతను వెళ్ళి యేహూని అడగంగానే సమాధానంగా వస్తున్నావు అడగంగానే సమాధానంతో నీకేం పని, నువ్వు వెనక్కి పో అంటాడు. నెక్స్ట్ ఇంకో పర్సన్ పంపిస్తాడు. ఇంకో పర్సన్ పంపించినా తను ఏం సమాధానం చెప్పకుండా వస్తాడనమాట. ఏం చేస్తాడంటే తను ఆవేశంగా వచ్చి ఈ యెహోరాముని చంపేస్తాడనమాట. ఇదే టైంలో యూదా రాజైన అహజ్యా ఉంటాడు కదా! అతను కూడా అంటే ఇతనికి ఏమవుతాడు, మేనమామ అవుతాడు. సో ఇతనికి దెబ్బ తగిలిందని చూడ్డానికి వస్తాడనమాట. అతన్ని కూడా అంటే తను తప్పించుకొని పారిపోతుంటే వెంటాడి ఇతన్ని కూడా చంపేస్తాడనమాట. సో ఇటు యూదా రాజుని చంపేశాడు, ఇటు ఇజ్రాయెల్ రాజుని చంపేశాడు. సరే, ఇంతటితో వీళ్ళిద్దరిని చంపడం అయిపోయింది. తర్వాత ఏం చేస్తాడు అంటే తను ఏం చేస్తాడంటే నెక్స్ట్ మన యెజ్బేల్ ఉంది కదా! యెజ్బేల్ దగ్గరికి అక్కడ ఆ ఏరియాకి వెళ్తాడనమాట. వెళ్ళినప్పుడు ఇక్కడ ఏముందంటే ఆమె అంటే నిజంగా కొడుకు చనిపోతే ఇన్ఫర్మేషన్ ఉంటుందా లేదా ఆమెకి? తెలుసు ఆమెకి వెళ్ళిందనమాట. వెళ్ళంగానే ఏం చేస్తుంటుందంటే ఆమె చూడండి 9వ అధ్యాయము 30వ వచనంలో ఏముందంటే యెజ్బేలుకి వినబడెను. అంటే యెజ్రెయేలు ఊరికి వచ్చిన సంగతి యెజ్బేలుకి వినబడెను గనుక తెలిసినా కూడా ఆమె ముఖానికి రంగు పూసుకొని శిరోభూషణం ధరించుకొని కిటికీలో నుండి కనిపెట్టి చూచుండిందంట. అమ్మ భర్త లేడు, ముసలిది, కొడుకు చచ్చిపోయినాడు. ఆ టైంలో నిజంగా ఈ విచిత్రమైన లేడీస్ అబ్బా వీళ్ళు. ఆమెంట మేకప్ వేసుకొని కూర్చొని వెయిట్ చేస్తుందంట యేహూతో మాట్లాడడానికి. అయితే యేహూ గుమ్మం ద్వారా ప్రవేశించెను. ఆమె అతన్ని చూచి నీ యజమాని చంపినవాడా, జిమ్రి వంటి వాడా, నువ్వు సమాధానంగా వచ్చున్నావని అడగగా ఏమడుగుతుంది, అంటే తిడుతుంది. అంటే జిమ్రీ కూడా కుట్ర చేసి చంపుతాడు రాజుని. అట్లాగే ఇతన్ని కూడా అలాగే కంపేర్ చేస్తుంది. సమాధానంగా వస్తున్నావా అంటే ఎందుకు సమాధానంగా వస్తాడు, తను పెట్టిన దేవుడు తను చూస్ చేసుకున్నదే చంపడానికి. సో అయితే వెంటనే అతను ఏం చేస్తాడంటే తలెత్తి అసలు ఆమెను పట్టించుకోడు అనమాట. నా పక్షంగా ఎవరైనా ఉన్నారా అక్కడ అంటే 2-3 పరిచారకులు పైనుంచి కిందకు తొంగి చూస్తారు. నిజంగా నా పక్షపు వాళ్ళైతే దాన్ని పైనుంచి కిందకు పడేయండి, సింపుల్గా అండి, పైనుంచి కిందకు పడేయండి అంటారు. జస్ట్ గోడ మీద పడుతుంది, కింద పడుతుంది, చచ్చిపోతుంది అనమాట. అంటే ఈమె ఎట్లా చేస్తుందంటే యెజ్బేల్ అంటే అందరికీ గజగజ వణుకు అనమాట. ఏలియా కూడా భయపడతాడు. అట్లాంటి రాణిని సింపుల్గా జస్ట్ పైనుంచి కింద దోసేయండి అంతే, అయిపోయింది, చనిపోయింది. అంటే చనిపోయిన తర్వాత అతను ఏం చేస్తాడంటే అరే ఆమె రాజకుమార్తె కదా, రాణి కదా, సరేలే ఆమె సమాధి చేద్దాం ఎందుకు చచ్చిపోయిన తర్వాత అనుకుంటే తీరా చూస్తే అంటే ఆమె కుక్కలు తినేస్తాయి అనమాట. ఆ మాంసాన్ని కుక్కలు తినేసి ఓన్లీ చేతులు, తల, కపాలము, జస్ట్ కాళ్ళు మాత్రం మిగులుతాయి అనమాట. సో ఇదంతా ఆమె చేసిన పాపానికి అంటే ఆమె అనుభవిస్తుంది అనమాట. సరే, ఇప్పుడు రాజుని చంపేశాడు యెహోరాముని. నెక్స్ట్ వాళ్ళ యెజ్బేల్ని చంపాడు. ఇంకెవరు మిగిలారు అంటే ఈ అహాబుకి ఇంకా కొంతమంది కుమారులు ఉంటారు, మరి 70 మంది కుమారులు. అప్పట్లో రాజులు ఏం చేస్తారంటే కొంతమంది సర్వెంట్స్ని పెట్టి ఈ సర్వెంట్స్ దగ్గర పిల్లల్ని పెంచేవాళ్ళు అనమాట. ఏం చేస్తాడు నెక్స్ట్ యేహూ ఏం చేస్తాడంటే ఆ పరిచారకులు పెద్దలు ఉంటారు కదా, వాళ్ళకి లెటర్ రాస్తాడనమాట. ఒక సమాచారం పంపిస్తాడు. ఏమని, ఈ వాళ్ళలో ఆ 70 మందిలో ఎవరు గొప్పవాడు అంటే చూస్ చేసుకొని మీదికి యుద్ధానికి పంపించండి అని రాసి పంపిస్తే
నిజంగా వాళ్ళంతా గజ్జగజ వణికిపోతారు. ఎందుకు తెలుసా? ఇటు యూదా రాజుని చంపేశాడు, ఇటు ఇజ్రాయెల్ రాజుని చంపేశాడు, ఇక్కడ యెజెబెల్ని చంపేశాడు. ఇతను ఎంత పవర్ఫుల్లో వాళ్ళకి అర్థమైపోయింది. అయ్యా, మేము నీకు వ్యతిరేకంగా రాము అంటే ఇమ్మీడియట్గా రెండో లెటర్ ఏం రాసి పంపిస్తాడు తెలుసా? ఇమ్మీడియట్గా ఏం చేస్తాడంటే, సరే ఆ 70 మంది కుమారుల యొక్క తలలు నరికి ఒక గంపలో పెట్టి నా దగ్గరికి పంపించండి అంటారు. నిజంగా వాళ్ళు ఏం చేయలేరు. ఎందుకంటే అది ఇంకా దేవుడిచ్చిన, అంటే వాళ్ళకి అది ఆ కుటుంబానికి దేవుడిచ్చిన శాపం అంతే ఇంకా. వాళ్ళు నిజంగా 70 మందిని చంపేసి 2 గంపల్లో తలకాయలు వేసుకొని వచ్చి ఆ ఊరి గవిని దగ్గర ఇటుపక్క కుప్ప పోసారనమాట. ఎంత బాధేసిందంటే ఇది చదువుతున్నప్పుడు. ఆ బిడ్డలు ఏం చేశారండి? ఏం పాపం చేశారు అంటే, తల్లిదండ్రులు చేసిన పాపము పిల్లల మీదకి ఎలా వచ్చిందో చూడండి. మనం బహు జాగ్రత్తగా ఉండాలండి. చాలాసార్లు మా పిల్లల కోసం ఏదైనా సంపాదించాలని మనం కూడా ఏం చేస్తామంటే, వాళ్ళకి తీసుకెళ్ళి బ్లెస్సింగ్స్ ఇవ్వం, కానీ పాప పనులు చేసి రాంగ్ వేస్లో సంపాదించి అది పిల్లలకి ఇచ్చి వాళ్ళ మీదకి శాపాన్ని తెచ్చుకుంటారు, ఆ పిల్లల మీదకి శాపాన్ని తెస్తారు. అంటే అన్యులు అలా చేసినా తెలియక ఓకే, దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు కూడా అలాగే చేస్తుంటే నాకు చాలా ఆశ్చర్యం. ఇదంతా వాక్యంలో లేదా అండి? వాక్యంలో ఎంత క్లియర్గా ఉంటే వాళ్ళు తప్పించుకోలేదు, మనం ఎలా తప్పించుకుంటాము? సో చంపేస్తారు, తలకాయలన్నీ ఇట్లా పేరు చేస్తారనమాట. సో ఇంతటితో ఆహాబు కుటుంబాన్ని మొత్తం అంటే ఊడ్చేశాడనమాట. సరే, నెక్స్ట్ ఏం చేస్తాడంటే ఒక ప్రవక్తని తన దగ్గర తీసుకుని వెళ్తాడనమాట. తీసుకుని వెళ్ళి తనొక సమాచారం చాటిస్తాడనమాట. ఏమని అంటే, రాజ్యంలో అంతా ఆహాబు కొంచెమే చేశాడు, ఎవరికి ఈ బయలుదేవత పూజ నేను ఇప్పుడు సూపర్ డూపర్ ఫుల్గా చేస్తాను, నేను బయలుని పూజించేవాడిని, పండగ దినాలు ఆచరిద్దాం రండి అని చెప్పి మొత్తం చాటింపేపించి బయలుని పూజించే వాళ్ళు అందరు రావాల్సిందే ఈ పండగకి, రాకపోతే నేను ఒప్పుకోనని చెప్తాడు. అందరు భయపడిపోయి వస్తారనమాట. అందరిని ఏం చేస్తాడంటే ఒక టెంపుల్లోకి పిలుస్తాడనమాట, బయలు గుడిలోకి. ఎందుకంటే ఈమె యెజెబెల్ కట్టించింది కదా గుడిలో. ఆ గుడిలోకి వెళ్ళిన తర్వాత తను మళ్ళీ చెప్తాడు, ఇక్కడ యెహోవాను పూజించే వాళ్ళు ఒక్కరు కూడా ఈ టెంపుల్లో ఉండడానికి లేదు అంటే అందరు బయటకు వెళ్ళిపోయి ఓన్లీ వీళ్ళు మాత్రమే మిగులుతారు అన్నమాట. బయలుదేవతలకు పూజ చేసే వాళ్ళు మాత్రమే మిగులుతారు. అంతే, వాళ్ళందరినీ చంపించేస్తాడు. అంటే బయలుదేవతల్ని పూజించే వాళ్ళని నాశనం చేయడానికి ప్లాన్ వేస్తాడనమాట యోహు. సరే, ఇది కూడా పర్ఫెక్ట్గా చేస్తాడనమాట. అయితే ఈ యోహు గురించి బైబిల్లో ఏం రాయబడిందంటే, ఇతడు నిజమే ఆహాబు రాజుకి అంటే తనకిచ్చిన టాస్క్ కరెక్ట్గా కంప్లీట్ చేశాడు. అంటే ఆహాబు కుటుంబాన్ని మొత్తం నాశనం చేశాడు. అదేవిధంగా బయలుదేవతలన్నిటినీ పగలగొట్టించేసి, ఆ టెంపుల్స్ని పగలగొట్టించి దాన్ని ఆచరించే వాళ్ళందరినీ చంపేపించి దాని యొక్క యాజకులందరినీ చంపేపించాడు. బాగానే ఉంది. కానీ బైబిల్లో ఇంకా ఏం రాయబడిందంటే, అతను ఈ యరొబాము పెట్టాడు కదా బంగారు దూడలు, వాటిల్ని మాత్రం తీసేయలేదు, వాటిని మాత్రం ఫాలో అవ్వడం మాత్రం ఆపలేదు అని బైబిల్లో రాయబడింది. అంటే అంటే శ్రద్ధగా దేవుడు చెప్పిన మార్గంలో అతను నడవలేదు అని ఉందన్నమాట. అంటే దేవుడు చెప్పిన కొన్ని మనం చేస్తాం, కానీ కొన్ని ఏంటంటే మనం ఎందుకో అంటే చాలా నిర్లక్ష్యం చేస్తామన్నమాట. అంటే ఎన్ని నేను చేశాను కదా, అరే నేను పర్ఫెక్ట్గా దేవుడి చిత్తాన్ని చేస్తున్నాను అనుకుంటూనే ఉంటారు, కానీ కొన్ని అయితే చేయరనమాట. కానీ దేవుడు అందుకని తన పూర్ణ హృదయంతో దేవుని వెతకలేదు కాబట్టి దేవుడు తనకి ఏం చెప్తాడంటే, అయ్యా నువ్వు చేసినవి అంటే నా హృదయం నచ్చినట్టునే చేశావు కాబట్టి నేను నీకేమిస్తానంటే బ్లెస్సింగ్ ఏంటంటే, అంటే నీ తర్వాత 4 తరాలు నీ పిల్లలు ఇజ్రాయెల్ని ఏల్తారు. అంతే, 4 తరాలు. ఇదంతా ఎక్కడుందంటే 2 రాజులు 10వ అధ్యాయము 29-30లో ఉందన్నమాట. అంటే ఇదే నువ్వేంటంటే జస్ట్ ఇవి నీవు నా హృదయాలోచన అంతటి చెప్పున ఆహాబు కుటుంబులకు చేసి నా దృష్టికి న్యాయమైన దాన్ని జరిగించి బాగుగా నెరవేర్చేది గనుక నీ కుమారు 4 తరం వరకు ఇజ్రాయెల్ రాజసింహాసనం మీద ఆశీనులగుదు. అయితే ఇజ్రాయెల్ వారు పాపం చేయుటకై కారకుడైన యెరొబాము చేసిన పాపమును యేహు ఏమాత్రం విసర్జించని వాడై ఇజ్రాయెల్ దేవుడైన యెహోవా నియమించిన ధర్మశాస్త్రంను పూర్ణ హృదయంతో అనుసరించుటకు శ్రద్ధాభక్తులు లేనివాడాను. శ్రద్ధ లేదు, అందుకని జస్ట్ కొన్ని చేశాడు కాబట్టి కొంతవరకే తనకు బ్లెస్సింగ్ ఉంది, తన పిల్లలకు బ్లెస్సింగ్ వచ్చింది. కానీ అన్నీ చేయలేదు కాబట్టి తనకి దేవుడు పూర్తిగా అంటే అది మనం చెప్పేది కదండి, పరిశుద్ధాత్మ దేవుడు రాపిచ్చి పెట్టాడు. సో ఈ యోహు స్టోరీ ఇంతటితో ఎండ్ అవుతుందన్నమాట. మనం కూడా బహు జాగ్రత్తగా ఉండాలి. చూడండి, దేవుడు అవసరమైతే యోహును కాదు గాడిదను కూడా వాడుకున్నాడు, కాకుల్ని వాడుకున్నాడు. దేవుడు ఎవరినైనా వాడుకుంటాడండి, యోహునే కాదు ఎవరినైనా వాడుకుంటాడు. కానీ అప్పుడు వాడుకునే టైంలో మనం ఎలా ఉన్నాము, దేవుడికి యథార్థంగా ఉన్నామా లేదా, ఆయన పని చేయించుకోవాలంటే ఎవరితోనే చేయించుకోవచ్చు. కానీ తను నిజంగా ఈ యోహు పూర్ణ హృదయంతో దేవుని అనుసరించుంటే ఎంతో బాగుండేదండి. తను ఒక మంచి రాజులాగా చరిత్రలో మిగిలిపోయి ఉండేవాడు. కానీ
తన పూర్ణ హృదయంతో దేవుని అయితే అనుసరించలేదన్నమాట. సో మన జీవితంలో కూడా కొన్ని మనం బాగానే చేస్తాము దేవుని చిత్తమని, అంటే దేవుడు చెప్పిన టాస్క్లు కంప్లీట్ చేస్తాం, కానీ హృదయం ఉంది చూసావా, అది దేవుడి యథార్థంగా లేకపోతే దేవుడు అంటే మన క్రియలతో పాటు అసలు ఇంపార్టెంట్ ఏంటంటే దేవుడు మనం చూసేది ఏంటంటే మన హృదయాన్ని. మన హృదయం దేవుడి ఎదుట ఎలాగుందో, యోహులాగా మనం ఉన్నామా ఒకసారి సెర్చ్ చేసుకుందాము. మనమైతే అలా ఉండకూడదని నేను కోరుకుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్.